ఈరోజు రాఖీ పౌర్ణమి కదా, అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నాకైతే ఆ అదృష్టం లేదు. 3 ఏళ్ళ ముందర ఇదే రాఖీ పండుగ రోజు మార్నింగ్ రాఖీ కట్టాను నా తమ్మునికి. ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకు అట్లా యాక్సిడెంట్ అయ్యి అట్లా చనిపోయాడు. అది గుర్తొచ్చి పొద్దున్న నుంచి చాలా అసలు బాధ అనిపించేసింది. ఏ పని చేయాలనిపించలేదు. అలానే పనుకొని పోయేసాను. నాకెందుకో నా తమ్ముడు ఆ రోజు తెచ్చిన స్వీట్స్, పూలు అన్నీ తీసుకొని నా తమ్ముడే వచ్చిండే. అవన్నీ గుర్తొచ్చాయి. కానీ బిడ్డ ఇలా తలుసుకుంటే తల్లికి తెలిసిపోతుందో ఏమో. మా అమ్మ చూడండి, నేను పనుకున్నాను, మా అమ్మ పోయింటే ఫోన్ చేసి రమ్మని చెప్పేసి అన్నీ పంపించింది. చూడండి, ఇవైతే ఏమంటారు, మోసంబి కాయలు వచ్చేసి బెల్లం ఫ్రెండ్స్. ఇది వచ్చి బెల్లము. మేము రోజు కాఫీలో బెల్లమే వేసుకుంటాం ఫ్రెండ్స్, చక్కెర వాడము. వచ్చేసి బాదుషా పంపించేసింది ఫ్రెండ్స్, 4 పంపించేసింది. నాకు చాలా ఇష్టం, అప్పుడు 2 తినేసాను. పూలు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. జాజి పూలు పగిలినవి కొన్ని పంపించింది, మగ్గులు కూడా పంపించింది ఫ్రెండ్స్. చూడండి, దోశ పిండి. ఇది వచ్చేసి దోశ పిండిలోకి మసాలా కూర చేసింది, అది పంపించింది ఫ్రెండ్స్. ఇది మూత తీసేదానికి నాకు కొంచెం కష్టమైంది, కొంచెం చెల్లింది ఫ్రెండ్స్. అయినా బిడ్డ తలుచుకుంటే తల్లికి తెలిసిపోతుంది అనే దానికి నేను నిద్ర లేచి చూసేటప్పటికి అలా ఏడ్చుకుంటూ పనుకున్నా. లేచి చూసేటప్పటికి ఇవన్నీ చూసి షాక్ అయ్యాను. నన్ను లేపలేదనమాట, లేపి పెట్టిపోయినలేదు. మా మామ ఇటు పెట్టేసి పశువులకు మేత వేయడానికి వెళ్ళాడు. ఇవన్నీ తెరిచి చూసేటప్పటికి తల్లి మనసు బిడ్డ తలుచుకుంటే తల్లికి ఆటోమేటిక్గా తెలిసిపోతుందని నాకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. బాయ్ అందరికీ. రాఖీ రక్త సంబంధం అనేది లేని వాళ్ళకే తెలుస్తుంది, అది పోగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఉంటే ఎంత సంతోషం ఉంటుందో అని. కొంతమంది చిన్న దాంట్లోకే గొడవ పడుతూ ఉంటారు. అలా రక్త సంబంధం అది ఉండాలి అంటే చాలా అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్. గొడవ పడకండి, చాలా హ్యాపీగా జరుపుకోండి అంటే చెప్తాను ఫ్రెండ్స్. ఏమనుకోవద్దండి, నాకు జరిగింది కాబట్టి చెప్పాను. బాయ్.